అమ్మ బాబోయ్ ఎంత పెద్దదో చూసావా అన్న లక్కీ ఆంటీది. ఇంత పెద్దదా? ఇంత పెద్దది తెచ్చుకుంది, మరి ఏం చేసుకుంటుందో ఏమో. ఇంతది అంత పెద్దది నీకే నీకొక్క. వాళ్ళమ్మో నాకు తెచ్చిందంట, నాకైతే చిన్న బాటిల్ అనిపిస్తుంది. అంటే అంతకన్నా పెద్దది కావాలి నీకు? ఇదైతే నా పిల్లల కోసం తెచ్చింది చాక్లెట్. టేస్ట్ చూడొచ్చా? నీ అల్లుడే చూడాలా ఏమంటుంది. మళ్ళీ ఎలా ఉండదు అలా ఇయ్యి దానికి. చూసావా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారా అనేసి ఎలా ఉండేది అలానే ఇవ్వాలి. ఏంది ఇది? అది లక్కీది. అది అంటే లక్కీది అయితే నాకు చూద్దాం. ఎట్లా సప్పరించాలి నాకు కూడా. సప్పరించాలా? ఎలా? నోట్లో పెట్టు. ఎలా ఉంది? ఇదేదో ఫస్ట్ హాఫ్ డైలీ మిరుకున్నట్టుంది. అంటే నీకే తీగుందంటే ఇంకా అబ్బాయిలు తింటే ఇంకెంత తీగుంటది. అబ్బాయిలు అస్సలు వదిలిపెట్టరు. నాకు ఇద్దరికి గుద్దబాగా పడతాయి. ఆ చాక్లెట్ అడ్రస్ చెప్పు, ఫ్యాన్స్ వస్తారు. గోవా నుంచి అవును మర్చిపోయాను, ఎక్కడి నుంచి అని కాదు కదా, గోవాకి ఈవెంట్స్కి వెళ్ళి వస్తా నా కోసం. ఇది వాళ్ళ అల్లుని కోసం, మేనగోడల కోసం. రెండు ఎక్కడ పెట్టుకుని వచ్చింది? అవును, ఎక్కడ పెట్టుకుని వచ్చావమ్మా ఇది? ఓ ఫ్లైట్ లో అయిందానా? 5 లీటర్లు చెక్ చేస్తారు కదా. ఇదేమో వాళ్ళ లల్లికి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి. ఇది చూసారా ప్యాకింగ్ ఎంత మంచిగా వచ్చిందో. అన్ని ప్యాక్ చేస్తే బాగుండు. ఇదిగో ఇది నేను ఏదో బాక్స్ తొడిగేంటి అలా తీసావు? అది తొడుగు అట్లానే వస్తుంది మళ్ళీ. అవునా? మళ్ళీ పెట్టుకోవచ్చు, బాగుంది. అలా పెట్టచ్చు, ఎందుకంటే బాటిల్ పగిలిపోకుండా. ఇది ప్లాస్టిక్ అన్నమాట. ఇది సీస్ అయిందన ఇలా వచ్చింది. ఆ తొడుగు వాడుకొని మళ్ళీ వాడుకోవచ్చు కదా, వేరే కాయకి పెట్టుకోవచ్చు. ఇలా తీసి ఇలా తీయొచ్చు. అంటే మందు అయిపోయాక మళ్ళీ వాడుకోవచ్చు ఆ తొడుగు. ఏమో మరి, అది లక్కీ ఆంటీని అడగాలి. లక్కీ ఆంటీ ఈ హెల్మెట్ మళ్ళీ వాడచ్చా? మీకు బాగా హెల్మెట్లు ఎట్లా అలవాట? కాదా అంటే మరి బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్లు యూజ్ చేయకపోతే కింద పడితే సస్తాం. అది తెలుసుకో. చాక్లెట్ అయితే బాగుంది. ఇది టేస్ట్ రాత్రి చెప్తా. ఓకే, ఈ మా పని పడతా. వేసుకోండి అయితే. సూపర్. ఓకే.